రైట్ అక్రమ కేసులో అరెస్ట్ అయి చంచల్గూడ జైల్లో ఉన్న బాల్క సుమన్తో కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాతు కానున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ములాఖాతులో పాల్గొంటారు. సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు రేవంత్ సర్కారు కుట్రపూరితంగా బాల్క సుమన్ను అక్రమంగా అరెస్ట్ చేసింది. ఇక చంచల్గూడకు మరికొద్ది సేపట్లో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకోనుండడం, అలాగే బాల్క సుమన్తో ములాఖాతు అవుతారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు సందీప్ చెప్పండి, ఇంకా ఎంతసేపట్లో కేటీఆర్ అక్కడికి చేరుకున్నారు? ప్రస్తుతం మనము చంచల్గూడ జైలు వద్ద ఉన్నాం. బాల్క సుమన్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరొక 5 నిమిషాల్లో ములాఖాతులో ఇక్కడ రాబోతున్నారు. బాల్క సుమన్ పరామర్శించబోతున్నారు. మొత్తంగా చూడొచ్చు, ఒక కోర్టు వద్ద అయితే పూర్తిగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు మహమ్మద్ అలీ కుమార్ ఆజం గారు, అలాగే అనేక మంది కూడా ఇటు పల్లె రవికుమార్ గౌడ్ వీరంతా కూడా చేరుకున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, చంచల్గూడ జైలు వద్ద ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో కూడా మనం ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఐఎస్ సదన్ వరకు దాటిన సిచ్యువేషన్. కేటీఆర్ గారు ఇప్పుడు ఐఎస్ సదన్ దాటారు. వారితో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే సుధీర్ రెడ్డి వీరంతా కూడా వచ్చారు. మనం ఒకసారి చంచల్గూడ జైలు వద్ద చూడొచ్చు, ఇప్పటికే పెద్ద సంఖ్యలో భారీ ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికైతే చేరుకున్నారు. అక్రమ కేసులతో బాల్క సుమన్ను జైలు పాలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని అవినీతి, అలాగే సింగరేణి పైన అవినీతిని, రైతుల పట్ల ప్రభుత్వం చూపెడుతున్నటువంటి ఈ కర్కట ధోరణిని ప్రశ్నించినందుకే ఇలా కేసులు పెడుతూ వేధిస్తున్నారు ఇప్పటికే కేటీఆర్ గారు, అలాగే అనేక మంది నేతలు బీఆర్ఎస్ శ్రేణులు చెప్పిన విషయం మనకు తెలిసిందే. మొత్తంగా మరొక 5 నిమిషాల్లో ఇక్కడికి కేటీఆర్ గారు రాబోతున్నారు. వారి వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే ఇటు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే వీరంతా కూడా ఉన్నారు. కాన్వాయ్ మరొక 5 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటోంది. చాలా మంది ముఖ్య నేతలు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఏంటి సార్, ఇట్లా ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధింపులు ఏంటి? ఇలా ఈ రకంగా ఏ కార్యకర్త, ఏ నాయకులు కూడా ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? వాళ్ళ రోజు తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలుగా తెలంగాణలో అరాచకము, కాంగ్రెస్ పార్టీ దాష్టికం నడుస్తున్నది. ప్రజలకి మోసపూరిత హామీలు 420 హామీలను ఇచ్చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోని చేతగానిద్దరు అసమర్థ ప్రభుత్వం, అవినీతి, అరాచకము, ప్రశ్నించేటటువంటి వాళ్ళని, ప్రశ్నించే నాయకులని ఎప్పటికప్పుడు అక్రమ కేసుల్లో బనాయించి గొంతు నొక్కాలని చూస్తున్నారు. సుమన్ అనేటటువంటి వాడు, బాల్క సుమను తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడు. ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా తన తెలంగాణ అస్తిత్వం కోసం కానీ, తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కానీ బలంగా, గట్టిగా తన వాదనని వినిపించినటువంటి వాడు, కొట్లాడినటువంటి వాడు. తెలంగాణ ఉద్యమ క్రమంలో 100 కేసులు ఇదే చంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో 100 సార్లుగా జైలు జీవితం గడిపినటువంటి వాడు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతుల కష్టాలు కానీ, సబ్బన్న వర్గాల ప్రజల కష్టాలను కానీ చూసి బాగా ఒక ధీటుగా, ఒక భావోద్వేగంతో కూడి ఒక గట్టిగా, కఠినంగా మాట్లాడటం జరిగింది. దాన్ని నిజంగా ప్రభుత్వం ఏంటంటే సాకుగా తీసుకొని బాల్క సుమన్ అనేటటువంటి వాడిని జైల్లో పెట్టి నిర్బంధించినట్లయితే, బెదరగొట్టినట్లయితే
మిగతా వాళ్ళని బెదిరించవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దుష్టపుణ్య ఆలోచనతోటి కేసులు బనాయించి జైల్లో పెట్టింది. ఏమైతుంది? కేసులకు భయపడితే తెలంగాణ వచ్చేదా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ భారత రాష్ట్ర కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా కేసులకు కానీ అక్రమ కేసులకు కానీ వీళ్లకు దేనికి భయపడేటటువంటి వాళ్ళు కాదు. వాటన్నింటినీ ఎదిరించే నిటారుగా నీకంటే 100 రెట్లు కఠినంగా ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించి కొట్లాడి తెలంగాణను సాధించుకున్నటువంటి వాళ్ళం. ఇవాళ నీ కుప్పగంతలకు నీ పిచ్చి కేసులకి భయపడేటోళ్ళ ఇవాళ తెలంగాణ బరాబర్గా తెలంగాణ పక్షాన తెలంగాణని నిలబడి కొట్లాడి తెచ్చినటువంటి వాళ్ళం. ప్రజల పక్షాన ప్రజల హక్కుల కోసం ప్రజలు మీరు హింస పెడుతుంటే ఇబ్బంది పెడుతుంటే బరాబర్గా కొట్లాడతాం, ప్రశ్నిస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో దానికి భయపడేది ఏం లేదు. ఇవాళ నిజంగా కేసు మొట్టమొదటిగా ఏదో మాట్లాడిన కేసు పెడితే మొట్టమొదటి ఎవరి మీద పెట్టాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలి. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారి మీద పెట్టాలి. ప్రతి కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మంత్రుల్లో ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళ మీద పొద్దున్న లేస్తే అరాచకంగా మాట్లాడేటటువంటి వాళ్ళ మీద పెట్టాలి. కేవలం ఇవాళ మీ అరాచకాలని, మీ దోపిడిని, మీ అవినీతిని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీదనే వాళ్ళని గొంతు నొక్కాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దుష్టబుద్ధితోటి మీ దాష్టికాన్ని ప్రయోగిస్తున్నారు. ఆ దాష్టికానికి భయపడేది లేదు. బరాబర్గా వాటన్నిటికీ మీరు ప్రజాక్షేత్రంలో వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తంగా అవినీతిపై ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే ఈ రకంగా కేసులు నమోదు చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, మనము మాట్లాడిద్దాం. మరి చూడొచ్చు, మరొక 5 నిమిషాల్లో కేటీఆర్ గారు ఇక్కడికి రాబోతున్నారు. మొత్తంగా భారీగా బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి చేరుకుంటున్నారు. కేటీఆర్ గారు మరొక 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు. ఆజం గారు, ఏంటి ఇట్లా అవినీతిపై ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే క్వశ్చన్ చేస్తే ఈ రకమైనటువంటి కేసులు బనాయిస్తున్నారు? అక్రమ కేసులు ఎంతో మంది పైన ఇప్పటికీ నమోదయ్యాయి, ఏమంటారు? అన్న, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ ఆక్రమణ కేసు, వేరే ఏం లేదు. 6 గ్యారంటీ ఇచ్చినా ఏం హామీ లేదు. ఓన్లీ ఒట్టి మాట చేస్తున్నారు. పబ్లిక్ కి ఊకనే ఫాల్స్ మాట్లాడి పెట్టి ఈ రోజు మీరు గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత మనం ఏమైనా ప్రశ్న చేస్తే ఇన్ రివర్స్ వీఆర్ గెటింగ్ ద కేసెస్, అంతే, వేరే ఏం లేదు. రేపు మీరు ఏమైనా కొత్త మాట్లాడితే అంటే ఏమైనా 6 గ్యారంటీస్ గురించి మాట్లాడితే ఈవినింగ్ మీకు కాల్ వస్తారు, మీ మీద కేసు అవుతారు. ఇదే మనకు ఏం పర్వాలేదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిన తెలంగాణ కోసం సర్వత పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీయే రేపు కాబోయే వచ్చిన ఎలక్షన్ లో కూడా తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ మొత్తం అబద్దాలు ఏమైనా కాంగ్రెస్ చేస్తున్నారు, రేపు పబ్లిక్ ఆయన ఒక ఎలక్షన్ లో చూపిస్తున్నారు. ఈ రోజులో పబ్లిక్ లో పోతే ఎక్కడ పోతే సీఎం కు ఎంత తిట్టలేదు, ఈ రేవంత్ రెడ్డికి ఎంత తిట్టిన పబ్లిక్ ఈ రోజు చూసుకుంటే మాకు కూడా బాధాకరం. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ అంటే అందరికీ ఒక నీతిలో చూడాలి. కానీ ఈడ ఓన్లీ క్యాడర్ కోసం మాట్లాడుతున్నారు, పబ్లిక్ కోసం ఏం పని చేస్తలేదు. ఆపోజిషన్ మీద కేసెస్ పెడుతున్నారు, అంతే, ఏం వేరాయం లేదు. మొత్తంగా ఇది చూడొచ్చు మనం, పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. బాల్క సుమన్ ములాఖతులో కేటీఆర్ గారు పరామర్శించిన నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ కేడర్ మొత్తం కూడా చేరుకుంది. ఒకసారి మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చంచల్గూడ జైలు పరిసరాల్లో, చంచల్గూడ జైలు వద్ద పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చిన సందర్భము పోలీసులు కూడా ఇటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా వీళ్ళంతా అనేక మంది కూడా వస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇంకా మాట్లాడడం చాలా మంది ఉన్నారు. ఏంటి, ఏదైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే జైలు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలు పాలు చేస్తున్నారు, ఏమంటారు? పబ్లిక్ కోసం ప్రశ్నిస్తేనేమో జైల్లో పాలు చేస్తారు. మైనర్ పిల్ల మీద కేసు అయితేనేమో తీసుకుపోయి రేవంత్ రెడ్డి ఇంట్లో దాపెట్టుకున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే ప్రజల కోసం ప్రశ్నిస్తేనేమో జైల్లో పెడతారు, అదే ఒక బాలికకు అన్యాయం జరుగుతానేమో రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టుకుంటాడు. ఇది ఎక్కడ న్యాయం? అంటే ఈ రోజు నీ ముందులో ఉంది రేవంత్ రెడ్డి, నీకు ముసళ్ళ పండుగ, ఇక నీకు జనాలు కూడా చెప్పుతో కొట్టే దినం వస్తుంది. ఇక కాసుకో, మేము కూడా రెడీగా ఉన్నాము. ఇంకా ఎంతో దూరంలో లేదు. నువ్వు అనుకుంటున్నావేమో ప్రశ్నించిన వాళ్ళని జైల్లో పెడతావు. ఎంతమందిని పెడతావు? ఎన్ని కోట్ల మందిని పెడతావు? ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల కోసం జైలుకు పోతూనే ఉంటాము, ఏడికైనా పోతాము. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము. నిన్ను మాత్రము బట్టలు ఉడదీసి నీ గాంధీ భవన్ నుండి నిన్ను తరిమి కొట్టడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. నువ్వు రెడీగా ఉండు రేవంత్ రెడ్డి. గారిని మీద ఎన్ని
మా బీఆర్ఎస్ పార్టీ మీద ఎంతమంది కార్యకర్తలు ఎంతమంది లీడర్లననే సరే ఎన్ని అపనిందల పాలు చేసినా సరే ఎన్ని కేసులు పెట్టినా మా ఒక్క కాలి ఎంట్రుక కూడా పీక్కోలేదు ఈ ప్రభుత్వము. కాబట్టి రేవంత్ రెడ్డికి నేను ఒక్కటే విచారణ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు చేసే హామీలు ఇచ్చే హామీలు అయితే ఫస్ట్ నెరవేర్చు. లేని అబద్దాల హామీలు చెప్పి మనసులోని మాయ మాటలు చెప్పి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నువ్వు ఒక పిచ్చోడు అయిపోయినావు. ఎందుకంటే రానికి కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ప్రభుత్వం నీ చేతికి వచ్చింది కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియదు. పొద్దున్న లేస్తా వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు పెట్టడమే సరిపోయింది. జై తెలంగాణ. రైట్, కేటీఆర్ గారు వస్తున్నారు ఒక 2 నిమిషాల్లో. ఇప్పుడే ఆల్రెడీ కాన్వాయ్ చేరుకుంది. మొత్తంగా అనేక సెక్షన్లు పీడీపీపీ యాక్ట్ 326G అనేటువంటి సెక్షన్ నమోదు చేశారు. అదంతా అక్రమం అంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా వాంటెడ్లీ అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేసులు నమోదు చేశారని చెప్పడం జరిగింది. మొత్తంగా కేటీఆర్ గారి వాహన శ్రేణి అయితే వస్తుంది. చూడొచ్చు, భారీ ఎత్తున కూడా ఇక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు కూడా. మొత్తంగా కేటీఆర్ గారు ఇప్పుడే లోపలికి చంచల్గూడ జైలు లోపలికి వెళ్లే మూమెంట్ వాహన శ్రేణి వెళ్తుంది. కేటీఆర్ తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర ముఖ్య నాయకులు అయితే బయలుదేరారు. కేటీఆర్ గారి కాన్వాయ్ ప్రస్తుతం జైలు లోపలికి వెళ్తోంది. వారి వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే ఇంకా సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఇదంతా కూడా ఉన్నారు. వాహన శ్రేణి అయితే లోపలికి వెళ్ళింది. వారితో పాటు మరొక వాహనాన్ని ముందు తీసుకున్నటువంటి అనుమతి ప్రకారం 2 వాహనాలు, ఒక వాహనాన్ని అయితే అనుమతించారు. చూడొచ్చు, వారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్రమ కేసులో అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో ఉన్న బాల్క సుమన్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాతు అయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ములాఖాతులో పాల్గొన్నారు. సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు రేవంత్ సర్కారు కుట్రపూరితంగా బాల్క సుమన్ను అక్రమంగా అరెస్ట్ చేసింది.
చెంచల్గూడ జైలుకు కాసేపు క్రితమే కేటీఆర్ లోపలికి వెళ్లారు. అలాగే బాల్క సుమన్తో భేటీ అవుతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి చెంచల్గూడ నుంచి మా ప్రతినిధి సందీప్ సిద్ధంగా లైవ్ ద్వారా అందించడానికి. సందీప్, చెప్పండి, కాసేపు క్రితమే కేటీఆర్ కూడా చెంచల్గూడ జైలు లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రస్తుతము చంచల్గూడ జైలు లోపలికి వెళ్లారు. మిలాఖత్లో బాల్క సుమన్ కలవబోతున్నారు. సింగరేణికి సంబంధించినటువంటి అంశంలో మనకు తెలిసిందే, అవినీతిపై ప్రశ్నించినందుకు ఇప్పటికే గత 5 రోజుల క్రితం శనివారం అంటే ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. న్యాయస్థానము 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ కేసుకు సంబంధించి బెయిల్ కోసం అప్పుడే అంటే రిమాండ్ తిరస్కరించాలంటూ న్యాయవాదులు లీగల్ టీం కోరినప్పటికీ కూడా 326G అనేటువంటి యాక్టు అది అప్లికబుల్ చేశారు. ఆ సెక్షన్ దురుద్దేశంతో చేశారంటూ కూడా న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా న్యాయస్థానము రిమాండ్ విధించింది 14 రోజులు కోర్టులో తేల్చుకోవాలంటూ సూచించిన నేపథ్యంలో వారు చంచల్గూడ జైల్లో బాల్క సుమన్ ఉన్నారు. సింగరేణిలో అవినీతి జరుగుతోందంటూ వారు మాట్లాడడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి ఉద్యమం అయితే చేశామో ఒక మిలిటెంట్ తరహా పోరాటం చేస్తే తప్ప మనం సింగరేణి కాపాడుకోలేకపోతాం, సింగరేణి మన హక్కు మనకు దక్కాలి అంటూ వారు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో 6 రకాల సెక్షన్స్ విధించారు. అందులో ప్రధానమైనటువంటిది 326G అనేటువంటి సెక్షన్. వీటితో పాటు మరొక 5 బెయిలబుల్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయ్యి చంచల్గూడ జైల్లో ఉన్నారు. కేటీఆర్ గారు పరామర్శ నిమిత్తం కొద్దిసేపటి క్రితమే వారితో పాటు మరొక కాన్వాయ్ని లోపలికి పంపించారు. అరగంట పాటు ములాఖత్ కొనసాగబోతోంది. పెద్ద సంఖ్యలో కూడా చూడొచ్చు బీఆర్ఎస్ శ్రేణులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇటు చెన్నూరు నియోజకవర్గం నుంచి అక్కడికి సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. మరి నాయకులు ఉన్నారు, చాలా మంది మాట్లాడిద్దాం. ఏంటంటే ప్రశ్నిస్తే కేసులు, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రశ్నిస్తే కేసులు, బీఆర్ఎస్ పార్టీ అంటే భయపడము, సుమన్ కు ఇవి జైల కోడ్ కొట్టాడడం ఏం కొత్త కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమ నాయకుడు, వారితో మేము అందరం కలిసి పనిచేసేలో మాకు కేసులు గీసులు కొత్తగా ఏం కాదు. మరి ఈరోజు ఏదో వారి ఫ్లోలో మరి మేము ఈ విధంగా చేస్తామంటే మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఆఫీసులు మేము బద్దలు కొడతామని రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అన్నాడు. మరి అప్పుడు అతన్ని జైల్లో వేయాలా? మరి ఈ జైలు మాకు ఎన్ని రోజులు నిర్బంధాలు విధించలేవు. ఉద్యమకారులు దలుచుకుంటే మళ్ళీ ప్రభుత్వానికి పడేయడం ఖచ్చితం. ఉస్మానియా యూనివర్సిటీ, ఓయూ యూనివర్సిటీ విద్యార్థులంటే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఏ విధమైన వ్యక్తులో. కాబట్టి ఈ అక్రమ నిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు చెంచల్గూడ జైలు వద్ద రమణ గారెంబడి వారికి సంఘీభావంగా రావడం జరిగింది. ఆశిస్తున్నాము త్వరలోనే సుమనన్న గారు బయటకు వస్తారని చెప్పి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు గుడ్లు వీకి గోటీలాడుకుంటాం, పేగులు మెడలేసుకుంటాం అన్నారు. మరి వాటిపై కేసులు లేవు. అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టారే. బట్ అంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉందని చెప్పి వాళ్ళు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తారు. అదైతే కరెక్ట్ కాదు. ఈ రోజు మేము ఇక్కడికి బాల్క సుమన్ గారిని కలవడానికి మన కేటీఆర్ గారు రావడం జరిగింది. తలసాని గారు, కేటీఆర్ గారు, సుధీర్ రెడ్డి గారికి ఇట్లా ములాఖాత్కి వచ్చాము. వీళ్ళ ఈ గవర్నమెంట్ అక్రమ అరెస్టులను ఖండించాలని మేము మరి అందరిని కోరుకుంటున్నాం. ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్రమ అరెస్టు, ఆయన ఉద్యమకారుడు, స్టూడెంట్ లీడరు, ఆ బాల్క సుమన్ ఒక ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఇన్ని చేసిన తర్వాత ఆయనని నువ్వు ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేసి దీంట్లో లోపల పెట్టినంత మాత్రాన ఏం జరగదు. ఎవరు ఈ జైలుకు కొత్త ఏం కాదు. ఆయన స్టూడెంట్ లీడర్ ఉన్నప్పటి నుంచి ఆయన జైలు అనేది పోయి వస్తూనే ఉంటాము. మీ తెలంగాణ పోరాటంలో చాలా సార్లు ఇచ్చేశారు. కానీ వచ్చిన కేసు ఈయన మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన పర్సనల్ గా ఈ డిపార్ట్మెంట్లను అన్నింటినీ వాడుకొని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అక్రమ అరెస్టులు చేసుకుంటూ అందరినీ నిర్బంధించడాలు, హౌస్ అరెస్టులు చేయడాలు, జైల్లో వేయడాలు ఇట్లాంటి అనేది ఈ గవర్నమెంట్ లో జరుగుతుంది. ఈ చిత్తశుద్ధి అనేది బయట జరిగే ఎన్ని రేఫ్ల మీదనో, దొంగతనాల మీదనో వాటి మీద పెడితే బాగుంటది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకే సెక్యూరిటీ లేదు. ఇట్లా మా లీడర్స్ ని తీసుకొచ్చి పెట్టినంత మాత్రం ఆయనకి ఏమొస్తుంది? ప్రజలందరూ గమనిస్తుండ్రు. రేవంత్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు. అక్రమ అరెస్టులు మానుకో, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. అంతేగాని ఇలాంటి చిల్లర యాటిట్యూడ్స్ అన్ని మానేసుకో. ఏ ఒక్కరిని మాట్లాడించినా కూడా ప్రభుత్వ అవినీతి, ప్రభుత్వం చేస్తున్నటువంటి చేష్టలపైనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అవినీతిపై ప్రశ్నించారు. రైతులు మక్కలు, వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు వేడుకుంటుంటే రైతుల పక్షాన బీఆర్ఎస్
నేతలు పోరాడుతున్నారు. ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మనకు నాయకులు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వారు చెప్పినటువంటి సందర్భం. పెద్ద సంఖ్యలో కూడా మరొకసారి మళ్ళీ చూడొచ్చు. అనేక మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేటీఆర్ గారు ఇటు ములాఖత్తులో బాల్క సుమన్ను పరామర్శించడానికి వారిని కలవడానికి వచ్చిన నేపథ్యంలో అనేక మంది కూడా స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఇంకా స్థానిక లీడర్లంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు కూడా ఏంటంటే ఇట్లా ప్రశ్నిస్తే యువతతో పాటు అనేక మంది పైన కేసులు నమోదు చేస్తున్నారు. ఏమంటారు? ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టు. ఎందుకంటే ప్రభుత్వం తన వాళ్ళ యొక్క స్కీమ్లు కానివ్వండి, ప్రభుత్వ పథకాలను అమలు చేయని పక్షంలో ఇలాంటి ఏవో చేసేసి అక్రమ కేసుల కార్యకర్తల మీద పెట్టి ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము వాళ్ళ గురించి ఆలోచించాలి, అంటే ప్రజల గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలుగా బాల్క సుమన్ గారిని అరెస్ట్ చేశారు. ఇవి టీఆర్ఎస్ కార్యకర్తలకు ఈ కేసులు అనేవి కొత్త కాదు. వందల కేసులు, వేల కేసులు మన టీఆర్ఎస్ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఇప్పటికే ఉద్యమంలో ఉన్నాయి. ఈ కొత్త కేసులు కాదు, భయపడే ప్రసక్తి లేదు. మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాము, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పథకాలను అమలు పరచడంలో, రైతులకు రైతు బంధు ఇవ్వడంలో, రైతు పథకాలను అమలు పరచడంలో దృష్టి సాధించాలి. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు దృష్టి మార్చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. వెంటనే వానుకోవాలి. మేము నిజంగా రాబో రోజుల్లో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా అయితే మనకు వస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. మంచి రోజులు రాబోతున్నాయి. జై తెలంగాణ, జై కేసీఆర్. రైట్, మొత్తంగా లోపలికి వెళ్లారు. మరొక అరగంటలో కేటీఆర్ గారు 15-20 నిమిషాల్లో ఇక్కడికి చేరుకొని మీడియా ముఖంగా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే బాల్క సుమన్ అరెస్ట్ అక్రమం, అవినీతిని ప్రశ్నించేందుకు రకరకాల సెక్షన్ల పేరుతో కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి వేధించారనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణులు అలాగే అనేక మంది చెప్తున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం ఇప్పటికే దీనిపైన పోరాడుతుంది. న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. మరి చూద్దాం, మరొక 10 నిమిషాల్లో కేటీఆర్ గారు రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీడియాతో మాట్లాడబోతున్నారు. సురేష్. రైట్, థ్యాంక్ యూ సందీప్. అక్రమ కేసులో అరెస్ట్ అయి చంచలగూడ జైల్లో ఉన్న బాల్క సుమన్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ అయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ములాఖాతులో పాల్గొన్నారు. సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు గాను రేవంత్ సర్కారు కుట్రపూరితంగా బాల్క సుమన్ను అక్రమంగా అరెస్ట్ చేసింది.